చెప్పొచ్చు మనం కేసీఆర్ గురించి చెప్పాలంటే. కానీ అట్లాంటి మహాత్ముడు అంటే గాంధీజీ ఎట్లానో మాకు కేసీఆర్ కూడా అట్లనే, అట్లాంటి మహాత్ముడిది బర్త్డే అయితే మీరు బ్యానర్లు చింపడం లేకపోతే ఇంకొకటి చేయడం ఎన్నైనా చేయండి. మీరు ఎన్ని చేసినా సరే ఇలాంటి కుక్కలకి బుద్ధి రాదు. ఎందుకనంటే ఆయన చేసిన అభివృద్ధి అంటేనే కేసీఆర్. నీకు తెలంగాణలో సరే ఆంధ్రాలో సరే ఇంకొకటి ఏంటైనా సరే నీకు ఇంత అభివృద్ధి చేసిన ఒక మనిషి ఉన్నాడు. అట్లాంటి మనిషి బర్త్డే రోజు మీరు ఆయన బ్యానర్లు చింపితే మీకేమొస్తుంది? మీ బ్యానర్లు చినుగుతాయి, అంతకు మించి ఏం కాదు. మా అభిమానం అంటే చిన్నదు. సో ఎంత అనుకున్నా ఏమనుకున్నా సరే ఒకప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ లాగానే చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక దుర్గం చెరువు బీట్ చెప్తే కనిపిస్తుంది మీకు, అరే ఇది హైదరాబాదా లేకపోతే అమెరికానా. అట్లా ఐటీ రంగంలో చూసుకున్నా ఎట్లా చూసుకున్నా సరే లైక్ కేసీఆర్ ఒక మనగాడు ఒక మొగోడు అన్నట్టు లైక్ అంత అభివృద్ధి చేసిండు. నేనైతే చెప్తున్నా, ఒకవేళ మా అమ్మ నాన్న ఒక సీనియర్ ఎన్టీఆర్ అంటే నాయకుడు అని చెప్పేసి అన్నారు. అట్లాంటి మనుషుల నుంచి అరే నాయకుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ కాదు కేసీఆర్ అనే వరకు వచ్చిందనంటే ఆయన అభివృద్ధి చూడండి, ఆయన పరిపాలన చూడండి. సో మేము చేసుకున్న తప్పు ఇంకో 4 ఏళ్లలో మేము సరిదిద్దుకొని మళ్ళా మా కేసీఆర్ని తెచ్చుకుంటాం. తెలంగాణకి ముద్దు బిడ్డ అంటే కేసీఆర్ అన్న. సో కేసీఆర్ వల్ల చాలా పనులు అవుతాయి. సో మేము బుద్ధి లేకుండా లైక్ ఒక గుడ్డి కుక్కని నమ్మాము. ఆ గుడ్డి కుక్క రేవంత్ రెడ్డి. మేము నమ్మకుండా ఉండాల్సింది. సరే అయినా ఏం కాదు, ఎన్ని నీచమైన పనులు చేసినా ఎన్ని చేసినా సరే మా కేసీఆర్ వస్తాడు. ఇదే రోడ్డు పైన చక్కర్లు కారు తిరగకపోతే అప్పుడు అడగండి. సో ఒక 4 years గురించి వెయిట్ చేస్తున్నాం. జై కేసీఆర్.